రుద్రమదేవి. నాకు ఇంకా గుర్తుంది, గుణగారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు. చాలా కథలు వినుంటాను, చాలా సినిమా స్క్రిప్ట్లో ఉంటాను నా పాత్ర గురించి, ఇలాంటి ఒక జానర్ గురించిని. బట్ గుణగారు నాకు కథ చెప్పంగానే నాకు అనిపించింది ఈ సినిమా అవ్వాలి. ఆయన కళ్ళల్లో, ఆయన గొంతులో, ఆయన ఎన్నుకున్న కథలో ప్రతి తెలుగోడు గర్వపడే ఒక దర్శకుడు కనిపించాడు నాకు. ఈ రోజుల్లో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయిన రోజుల్లో, ఒక బిజినెస్ అయిన రోజుల్లో ఎన్నో సినిమాలు చేసి ఒక పెద్ద దర్శకుడు అయిన తర్వాత కూడా తెలుగుతనాన్ని, మన సంస్కృతిని, మన కళాచారాన్ని, మన స్వాభిమానాన్ని, మన హిస్టరీని, మన చరిత్రని కమర్షియల్గా ఎలా వర్కౌట్ అవుద్ది అనడం పక్కన పెట్టి తనకు తెలిసిన సినిమా పరిభాషలో నా భాషని, నా కల్చర్ని, నా చరిత్రని సంభ్రమిస్తాను అనే ఒక చాలా ప్యూర్ అయిన తనకు ఒక ఐడెంటిటీ కావాలి ఇలాంటి ఒక సినిమాలో చేస్తూ అనే ఆయన అవగాహన, ఇన్ని సంవత్సరాలు ఆయన చదువు, ఇవన్నీ కనిపించింది. నాకు డబ్బు మాట్లాడాలనిపించలేదు, ఎన్ని రోజులు చేయాలనిపించలేదు. అది అయిన తర్వాత సినిమా సెట్కి వెళ్తే గుణా టీమ్ వర్క్స్ అని ఏమంటున్నారు. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, ఒక సీన్ గురించి ఇళయరాజా గారితో కానీ, మన ఆ డైరెక్టర్తో కానీ ఆయన డీటెయిలింగ్, అంటే ఎన్ని సంవత్సరాల తపన ఉండాలి, ఎంత పెద్ద బాధ్యతని నిర్వహించడానికి ధైర్యం ఉండాలి, ప్లస్ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలని కనిపించింది. ఈరోజు మా ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు సినిమా పెంచింది తప్పవలేదు. మనం గర్వించే సినిమా చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు సినిమా చూసి తనే ఒక ప్రెస్ మీట్ పిలిపించి శ్లాఘించడం అనేది, రాజమౌళి లాంటి ఒక పెద్ద దర్శకుడు బాహుబలి లాంటి సినిమా తీస్తూ తన ట్విట్టర్లో కంటిన్యూస్గా ఈ సినిమా గురించి మాట్లాడడం తెలుగు వాళ్ళ సంస్కారం చూపిస్తుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ సంస్కారం. మనమందరూ కలిసి ఉండాలి. ప్రేక్షకులు ఇలాంటి చరిత్రలు, ఇలాంటి గర్వకారణమైన విషయాలు మన సినిమా రూపంగా వచ్చినప్పుడు మనమందరూ చూడాలి. లేకపోతే పోయిన వస్తూ వచ్చే తరాలకి మనం సొమ్మేంటి, మన సంపత్తి ఏంటి, మన గొప్పతనం ఏంటి తెలియక ఎతుకుతూ ఉంటాం. అది కాకుండా ఇలాంటి సినిమాను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇది మీ బాధ్యత, ఇది మీ గర్వ, ఇది మీ దిశనహంకారం. ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ. ఈ సినిమాకి హీరో అనుష్క. ఎస్, చాలామందికి పేరు వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే అనుష్క, నేను ఈ సినిమాకి నిజంగా కొంత కష్టపడ్డాను. నా కష్టం 30 రోజులు, అనుష్కది 3 సంవత్సరాలు. నిజంగా అనుష్క ఎంత కష్టపడి ఈ సినిమా చేసిందంటే నేను మాటల్లో చెప్పలేను. నిజంగా అది ఒక అనుష్క వల్లే అవుతుంది. అంత బలం, అంత డెడికేషన్, అంత మంచితనం ఒక అనుష్కకే ఉంది. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, ఈ డయస్ లేకపోతే మేము ఎవరూ లేవు. ఈ డయస్ మాకు ఇచ్చినందుకు యు ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. అందుకే తన సెంటర్లో కూర్చోబెట్టి నేను పర్టికులర్ అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న ఇళయరాజా గారు. అంటే జనరల్ ఒక సినిమా వచ్చినప్పుడు అందరం పనిచేస్తాం, కానీ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్ లైన్ వస్తుంది. ఆ పర్సనల్ లైన్ టేకప్ చేసుకున్న ఈ సినిమా తీద్దాం వెంటనే దీనికి సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఇళయరాజా గారు. దాని తర్వాత నాకు తెలిసిన దాంట్లో ఆర్టిస్ట్లో ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం ఇలా సినిమా స్టార్ట్ చేసి తెలిసిన వెంటనే
ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఫస్ట్ చెప్తుంది ప్రకాష్ రాజ్ గారే. అందుకే నేను సైన్ చేయకముందు మా నాన్న ఆయన మీద ఇష్టం అండ్ గౌరవంతో ఫోన్ చేసి చెప్పారు, ఇలా బన్నీ టేకప్ చేస్తున్నాడు, ఈ విషయం నువ్వు బాగా ఆనందపడతావు, నీకు ఫోన్ చేసి చెప్పారని ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా చేయాలనే, ఈ సినిమా సపోర్ట్ చేయాలనేది ఆయనలో తపన ఉంటుంది, మీకు ఆ సినిమాలో కనపడుతుంది. అలాగే నిజంగా ఈ సినిమా చెప్పినప్పుడు నేను మెన్షన్ చేయాలి, నా ఫ్రెండ్ రానా తను వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో రాక ఒక 1 year ముందు నుంచే 1.5 year ముందు నుంచే ఈ సినిమా కష్టపడుతున్నాడు. ఒక పక్కన బాహుబలికి వెళ్తూ ఇంకో పక్క నుంచి ఈ సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తూ, నిజంగా ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్ రానాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి కృష్ణరాజు గారు కూడా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. సార్ మీకు కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చాలామంది టెక్నీషియన్స్ని ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. పర్టికులర్గా చెప్పాలి, ఈవెన్ నిత్యా మెనన్ అండ్ క్యాథరిన్ తెరేసా అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కూడా క్షమించండి. వీళ్ళందరూ ఈ సినిమాకి వచ్చి చాలా అవుట్రైట్గా వచ్చి సపోర్ట్ చేశారు. అంటే పర్సనల్ లైన్, ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్గా ఫీల్ అయ్యి వచ్చి సినిమాకి చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, ఇంకా నాకు ఫీలింగ్ ఏంటంటే అందరూ గమ్మునుండగా అంటున్నారేమో అని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నిజంగా నేను బ్లాంక్గా ఉన్నాను, నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలీదు. వెళ్ళే ముందు మాత్రం గోనగన్నారెడ్డి అనే క్యారెక్టరు నేను చేసినందుకు, ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ ఇన్ ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు ప్లే ద క్యారెక్టర్ ఆఫ్ గోనగన్నారెడ్డి అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది గుణశేఖర్ గారు నెరేట్ చేసిన తర్వాత. కానీ ఆ స్టోరీ ఆయన 8th standardలో చదివి అప్పటి నుంచి క్యారీ చేసుకొని ఇలాంటి ఒక ఫిలిం ఎప్పుడైనా చేయాలని డైరెక్టర్ అయిన తర్వాత చేయడం, దానికి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ రాగిణి గారు, నీలిమ అండ్ యుక్త ఆ సపోర్ట్ లేకుండా ఈ ఫిలిం జరిగేది కాదండి. దట్స్ ద ఫస్ట్ థింగ్, బికాజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఫస్ట్ అన్ని టెక్నీషియన్స్ని కలిసాను, తోటతర్ని గారు, అజయ్ విన్సెంట్ గారు, నీతలుల గారు అండ్ భాను గారు. సో ఈరోజు అందరూ ఆ లుక్ చాలా బాగుంది, దేవుడు లుక్, రుద్రమ్మదేవి లుక్లో అంత డిఫరెన్స్, అబ్బాయిలాగా కనిపిస్తుంది అమ్మాయి అంటే దాని వెనకాల చాలా టెక్నీషియన్స్ వాళ్ళ కష్టం ఉందండి. అండ్ నేను ముందు కూడా చెప్పాను, సమ్వన్ హూ జెన్యున్లీ ఒక ఫిలిం ఇండస్ట్రీలో మంచి సినిమా రావాలి, ఓన్లీ తన క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్స్, ప్రతి ఒక్క ఆర్టిస్టులు ఇంకా గొప్ప ఫిలిమ్స్ చేయాలి. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది బన్నీ మీద. ఎందుకంటే ఇప్పుడు నన్ను మాత్రం కాదు, వేరే ఏ ఆర్టిస్ట్ అయినా బన్నీ ఏదైనా ఒక స్క్రిప్ట్ విని ఆ ఆర్టిస్ట్కి బాగుంటుందని అనుకుంటే ఐఎమ్ షూర్ హీ సమ్వన్ ఫోన్ చేసి హీ విల్ పుష్ దెమ్ అండ్ మేక్ షూర్ దే డూ అ గుడ్ ఫిల్మ్. అనుష్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి ఆ మత్త గజం పాట వెనకాల చూస్తున్నంతసేపు నేను మా అబ్బాయిని అడుగుతున్నాను, అమ్మాయి అనుష్కేనా, అమ్మాయి అనుష్కేనా అని అంత సందేహం వచ్చేలాగా ఆ వాచకం కానీ ఆ నడక కానీ ఆ అమ్మాయి ఎంత కృషి చేసి ఉంటుంది. నటన, అభినయం అనే ఒక పదం మీద అపారమైన గౌరవం పెంచినందుకు ఆ అమ్మాయికి మీ అందరి సమక్షంలో నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా గోనగన్నారెడ్డి 3 తరాల హీరోల కళ, అది మా అన్నగారు కృష్ణరాజు గారికి కూడా తెలుసు. రామారావు దగ్గర నుంచి కృష్ణరాజు గారి వరకు గోనగన్నారెడ్డిని రాసిన వాళ్ళు కూడా గోనగన్నారెడ్డి దృష్టిలో నుంచే చరిత్ర రాశారు. ఎందుకంటే మంచి డ్రమటైజేషన్ ఉంటుంది, అద్భుతమైన హీరోయిజం ఉంటుంది, అన్ని రకాల రసాలు ఉంటాయి, ఏ కాలానికైనా సరిపోయే నాటకీయత ఉంటుంది. అటువంటి గోనగన్నారెడ్డి పాత్రని రుద్రదేవి కథలో అంతర్గతంగా వచ్చే కథగా చెప్పినప్పుడు తన పాత్రకి మించినటువంటి న్యాయాన్ని చేసి హృదయాల్లో గోనగన్నారెడ్డి మీద ఒక చిత్రం రాలేదే అనే లోటుని పూర్తిగా మరిపించినటువంటి అర్జున్కి, బన్నీకి, మా అబ్బాయికి ప్రత్యేకంగా
అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 2009లో రెగ్యులర్ సినిమాల నుంచి ఒక్కసారి అరుంధతి అనే ఒక సినిమా తెలుగు సినిమాని మార్చింది. అదే ఇయర్ మగధీర అనే సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. మళ్ళీ 2015లో బాహుబలి, రుద్రమాదేవి తెలుగు సినిమాని గర్వంగా తల ఎత్తుకునేలాగా చేశాయి. సో అలాంటి రాజమౌళి గారికి, గుణశేఖర్ గారికి, సో ఓల్ తెలుగు ప్రజల తరపున, ఇండస్ట్రీ తరపున థ్యాంక్ యూ సార్. అండ్ ఇవాళ రుద్రమాదేవి ఒక హిస్టారికల్ ఫిలిం, ఫాస్ట్ ఫుడ్ లాంటి ఈ జనరేషన్లో అసలు ఈ సినిమా ఎలా నచ్చుద్ది ఏంటి అని 100 క్వశ్చన్స్. అలాంటి దాంట్లో కూడా ఇవాళ సినిమా చూసిన పర్సంటేజ్లో 70% ఆడియన్స్, ఎస్పెషల్లీ లేడీస్ అండ్ పిల్లలు బయటకు వస్తూ ఒక మంచి సినిమా చూసామని ఇవాళ మౌత్ టాక్తో ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ఆ లేడీస్కి, ఆ చిన్నపిల్లలందరికీ యూనిట్ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ తెలుగు ప్రజలు హిస్టారికల్ స్టోరీ చాలామంది ఇందాక అన్నారు, ఎవరికి తెలియదు నిజంగా. మా జనరేషన్ తర్వాత ఇప్పుడు పిల్లల్ని అడిగితే రుద్రమాదేవి ఎవరో అని అడుగుతున్నారు. సో చాలామందికి తెలియదు. ఇలాంటి హిస్టారికల్ ఫిలింని మన పిల్లలకు తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత మనకుంది. గుణశేఖర్ గారు, ఓల్డ్ టీమ్ ఈ సినిమా మనకి ఈరోజు అందించారు. సో డోంట్ మిస్ ఇట్. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ రుద్రమాదేవిని మీ పిల్లలకు చూపియండి. మన హిస్టారికల్గా ఉన్న మన హిస్టరీని అందరికి తెలిసేలాగా చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా నేను రావడానికి మెయిన్ రీజన్ ప్రకాష్ రాజ్ గారు, బన్నీ. లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ప్రకాష్ రాజ్ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇలా గుణశేఖర్ స్టోరీ చెప్తాడు విను రాజు అని చెప్పగానే విని ఎగ్జైట్ అయ్యాను. సో ఈ ఆల్మోస్ట్ 1.5 year ట్రావెల్లో ఈ రుద్రమాదేవి వాళ్ళతో పాటు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ట్రావెల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా గర్వంగా కూడా ఉంది. చాలామంది వచ్చి కంగ్రాట్ చేస్తుంటే, అంటే ఇలాంటి ఒక కొన్ని సినిమాలే ఈ సంవత్సరం మాకు బాహుబలి కానీ రుద్రమాదేవి ఒక గ్రేట్ ఫిలిమ్స్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది.